వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న క్వశ్చన్ 2020 దీనికి ఆన్సర్ ఏంటి? మీకు కింద 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిలోనే ఆన్సర్ ఉంది. ఒకవేళ మీకు ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి, లేదంటే వీడియో లాస్ట్లో చెప్తాను. ఖచ్చితంగా ఈ వీడియోలోనే ఆన్సర్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీరు ఎప్పుడు వినని ఒక ఫ్యాక్ట్ చెప్తాను. మీరు ఇది ఫస్ట్ టైం వింటున్నట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయాలి. ఫ్రెండ్స్, మనం అరటిపండు యొక్క తొక్క తీస్తున్నప్పుడు తొక్క మధ్యలో ఇలా పొడవుగా ఒకటి వస్తుంది. దీన్ని ఫ్లోయింగ్ బొంగల్స్ అని అంటారు. మీరు అనుకోవచ్చు తొక్క మధ్యలో ఉండే తొక్కలో దానికి పేరు కూడా ఉందా అని. అవును, దీనికి పేరు ఉంది. నెక్స్ట్ టైం అరటిపండు తినేటప్పుడు తొక్క తీస్తున్నప్పుడు వచ్చే దీనిని ఒకసారి చూడండి. ప్లస్ హర్రర్ మూవీస్, దెయ్యం అంటే భయం లేని వాడు కూడా ఈ హర్రర్ మూవీస్ చూస్తే భయపడాల్సిందే. హర్రర్ మూవీస్ చాలా మందికి చాలా ఇష్టం. హర్రర్ మూవీస్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. హర్రర్ మూవీస్ ని ఏమాత్రం స్కిప్ చేయకుండా, ఏమాత్రం వాల్యూమ్ డౌన్ చేయకుండా ఎవరు చూడలేరు. కొంతమంది చూస్తారు అనుకో. హర్రర్ మూవీస్ అంటేనే హాలీవుడ్ లో ఉన్నన్ని మంచి సినిమాలు ఎందులో కూడా లేవు. మన ఇండియాలో కూడా హర్రర్ మూవీస్ ఉన్నాయి, కానీ మరి హాలీవుడ్ లో ఉన్నన్ని లేవు. హాలీవుడ్ లో చాలా మంచి మూవీస్ ఉన్నాయి. అందులో ఒకటి ద ఎక్సార్సిస్ట్, ఆస్కార్ విన్నింగ్ మూవీ. ఈ మూవీలో ఈ ఒక్క సీన్ చాలు పాయింట్లు తడిచిపోవడానికి. దయ్యం పట్టిన ఈ అమ్మాయి ఇలా తలకిందులుగా నడుస్తుంటే ఎంతటి భయం లేని వాడికైనా భయం పుట్టాల్సిందే. హర్రర్ మూవీస్ లో ద బెస్ట్ సిరీస్ ఏది అంటే మనం టక్కున చెప్పేయచ్చు, అదే ద కాంజూరింగ్. ఈ కాంజూరింగ్ మూవీస్ ఒకదాన్ని మించి మరొకటి ఉంటుంది. ద కాంజూరింగ్ మూవీలో ఒక సీన్ ఉంటుంది, దయ్యం కుర్చీతో గాల్లోకి వెళ్లే సీన్. ఈ ఒక్క సీన్ చాలు గుండెల్లో దడ పుట్టడానికి. నేను ఇప్పుడు చెప్పిన మూవీస్ లో ఫ్యాక్ట్ ఏంటంటే నిజంగా ఒక ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని మూవీస్ తీసారు. ఈ కాంజరింగ్ సిరీస్ లో ఒక 2 సినిమాలు నైట్ చూస్తే చాలు, ఆ రాత్రి నిద్రనే పట్టదు. అయితే ఫ్రెండ్స్, ఈ హర్రర్ మూవీస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే 90 మినిట్స్ తడ పుట్టించే హర్రర్ మూవీ చూసినట్లయితే మన బాడీలో 113 క్యాలరీస్ బర్న్ అవుతాయంట. ఈ 113 క్యాలరీస్ మనం నాన్ స్టాప్ గా 30 మినిట్స్ వాక్ చేస్తే వస్తాయి. కాంటినెంట్స్, వీటిని తెలుగులో ఖండాలు అంటారు. మనం ఈ ఖండాల గురించి చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. ఇప్పటికి కూడా కొంతమందికి కాంటినెంట్స్ గురించి తెలీదు. వాళ్ళ కోసమే ఈ ఫ్యాక్ట్. మన భూమిపైన 71% నీరు ఉంటే 29% నేల ఉంది. ఈ నేలపైనే మొత్తం 7 కాంటినెంట్స్ అంటే 7 ఖండాలు ఉన్నాయి. ఒక పెద్ద భూభాగాన్ని ఖండం అని అంటారు. మొత్తం 7 ఖండాలు ఉన్నాయి. ఏసియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్క్టికా, యూరోప్ అండ్ ఆస్ట్రేలియా, మొత్తం 7 ఖండాలు. మన ఇండియా వచ్చేసి ఏషియన్ కాంటినెంట్ లో ఉంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏసియా అండ్ యూరోప్ ఈ 2 కాంటినెంట్స్ ఒకే ల్యాండ్ లో ఉన్నాయి కదా, అలాంటప్పుడు ఇవి 2 కాంటినెంట్స్ ఎలా అవుతాయి, ఒకటే అవుతాయి కదా అని మీకు డౌట్ రావచ్చు. అవును, ఈ 2 కాంటినెంట్స్ ఒకటే ల్యాండ్ లో ఉన్నాయి. కాకపోతే జాతి పరంగా, భాషా పరంగా ఇవి 2 డిఫరెంట్ కాంటినెంట్స్ గా మారాయి. కాకపోతే ఈ 2 కాంటినెంట్స్ ఒకటే ల్యాండ్ లో ఉన్నాయి కాబట్టి ఈ భూభాగాన్ని ఈరోషియా అని పిలుస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద కాంటినెంట్ వచ్చేసరికి ఏషియన్ కాంటినెంట్. మన ఈ ఏషియన్ కాంటినెంట్ లో మొత్తం 48 కంట్రీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పటి నుండి కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్తే డైనోసార్స్ కాలంలోకి, ఈ కాలంలో భూమిపైన టైం ఎంత ఉండేదో తెలుసా? ఆ కాలంలో టైం ఎంత ఉండేది అంటే రోజుకి 23 గంటలు ఉండేది. సంవత్సరానికి 372 రోజులు ఉండేవి. ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే రోజుకి 24 గంటలు. అంటే నిజానికి రోజుకి 24 గంటలు కాదు, కేవలం కొన్ని నిమిషాల తేడాతోనే 24 గంటలు అని చెబుతారు. అయితే ఇప్పుడంటే రోజుకి 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు. కానీ డైనోసార్స్ భూమిపైన సంచరించే సమయంలో భూమిపైన కేవలం 23 గంటలు మాత్రమే ఉండేది. అండ్ సంవత్సరానికి 372 రోజులు ఉండేది. ఎందుకు ఆ కాలంలో టైం చాలా తక్కువ ఉండేది అంటే ఆ కాలంలో భూమి అనేది చాలా ఫాస్ట్ గా తిరిగేది. సో ప్లానెట్ చాలా ఫాస్ట్ గా తిరగడం వల్ల ఆ కాలంలో టైం అనేది చాలా తక్కువ అయిపోయింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, డైనోసార్స్ లేని టైంలో భూమి పైన ఇంకా చాలా తక్కువ టైం ఉండేది కావచ్చు. అంతేకాదు, మేబీ ఫ్యూచర్ లో ఈ టైం మరింత ఎక్కువ పెరగవచ్చు. మేబీ కలియుగం వచ్చేసరికి 24 గంటలు కాస్త 25 గంటలు అయిపోతాయేమో. దీని గురించి మీరేమంటారు? కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, మన భూమిపైన ఎన్నో విచిత్రమైన జంతువులు ఉన్నాయి. అలాంటి విచిత్రమైన జంతువుల్లో ఇది కూడా ఒకటి. దీని పేరు లీఫ్ టైల్డ్ గెర్కో. మడగాస్కర్ లోని చెట్లపైన ఈ జంతువు అయితే కనిపిస్తుంది. ఈ లీఫ్ టైల్డ్ గెర్కో చెట్టు బెరడు లాగా ఆకృతిని కలిగి ఉంటుంది. ఈ జంతువు చెట్టు పైన ఉంటే అసలు ఈ జంతువుని గుర్తించలేము. వీడియో స్టార్టింగ్ లో నేను ఒక క్వశ్చన్ కదా, మీకు ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ.